కరీంనగర్ లో అమానుష్యమైన ఘటనపై ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ స్పందించారు. తన కార్యాలయ సిబ్బందిని పంపించి బాధిత కుటుంబానికి అండగా నిలిచారు. బాధిత కుటుంబానికి 50,000 సాయంతో పాటు నిత్యావసర వస్తువులు, బట్టలు పంపించి ఆదుకున్నారు. యాభై వేలు పంపించారు సార్. ఆయన ఆర్థిక పరిస్థితి బాగలేక తను సూసైడ్ చేసుకున్నారు. ఇల్లు కూడా కిరాయి. అక్కడ పోలేక ఇక్కడ శ్మశాన వాటికలో ఉన్నాం ఈరోజు 10 రోజులు. మా గురించి అన్ని ఛానళ్లలో రావడం వల్ల సారు మా గురించి ఇవన్నీ పంపించారు. ఆయనకు నేను ఎప్పుడు రుణపడి. కరీంనగర్ లో కనీస మానవ ధర్మాన్ని పాటించకుండా ఓ ఇంటి ఓనర్ కఠినంగా వ్యవహరించాడు. తన ఇంట్లో అద్దెకుండే కుటుంబంలోని వ్యక్తి చనిపోతే 12 రోజుల దాకా కుటుంబాన్ని ఇంటికి రావద్దని, దశదిన కర్మ ముగిసే వరకు ఇంట్లోకి అడుగు పెట్టొద్దని హుకుం జారీ చేశాడు. దీంతో మృతుడి కుటుంబం పుట్టెడు దుఃఖంతో 10 రోజులుగా శ్మశానంలోనే తలదాచుకుంటోంది. కరీంనగర్ జిల్లా చింతకుంటలో శ్రీకాంత్ కుటుంబం నివాసముంటోంది. శ్రీకాంత్ తండ్రి ఆర్మీలో పనిచేసి చాలా కాలం క్రితం చనిపోయారు. ఆయనకు ప్రభుత్వం తరపున రావాల్సిన సాయం అందకపోగా కనీసం ఇల్లు కూడా ఇవ్వలేదు. దీంతో శ్రీకాంత్ కుటుంబం చింతకుంటలో అద్దె ఇంట్లో ఉంటూ జీవనం సాగిస్తోంది. అయితే ఆర్థిక ఇబ్బందులతో శ్రీకాంత్ ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే ఇంటి యజమాని శ్రీకాంత్ మృతదేహాన్ని ఇంటికి తీసుకురావద్దని తెగేసి చెప్పేశాడు. దాంతో అతని మృతదేహాన్ని ఆసుపత్రి నుంచి నేరుగా శ్మశాన వాటికకు తరలించి కుటుంబ సభ్యులు అంత్యక్రియలు పూర్తి చేశారు. 12 రోజుల దాకా ఇంటికి రావద్దని చెప్పడంతో మృతుడి భార్య, 2 పిల్లలు శ్రీకాంత్ తల్లి శ్మశాన వాటికలోనే తలదాచుకుంటున్నారు. లయన్స్ క్లబ్ వారు నిర్మించిన ఓ గదిలో పిల్లలతో బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నామని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వార్త వివరాలు మీడియా ద్వారా తెలుసుకున్న ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ స్పందించి వెంటనే ఆయన సిబ్బందిని కరీంనగర్ పంపించారు. ఆ కుటుంబానికి ఆర్థిక సాయంతో పాటు నిత్యావసర సరుకులు అందజేశారు. బాధిత కుటుంబాన్ని ప్రభుత్వ పరంగా ఆదుకుంటామని ఎమ్మెల్యే సిబ్బంది హామీ ఇచ్చారు. శ్రీకాంత్ అనే యువకుడు ఆత్మహత్య చేసుకోవడంతో అతని భార్య, 2 ఆడపిల్లలు, తల్లి అనాథలుగా అయిపోయారు. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ గారు చెల్లించి వారికి కావాల్సిన రేషన్, ఆ పిల్లలకు బట్టలు, తల్లికి శ్రీకాంత్ వాళ్ళ భార్యకు కూడా బట్టలు పంపించడం జరిగింది. అదేవిధంగా ఖర్చులకు కూడా ఒక 50,000 రూపాయలు వాళ్ళకి పంపించడం జరిగింది. పిల్లల చదువులోకి ఏదైనా ఇబ్బంది ఉన్నా కూడా ప్రభుత్వంలో ఉన్న గురుకుల పాఠశాలలో చేర్పించి వారికి ఇంకేమైనా ఆర్థిక సాయంగా ఏదైనా కావాలన్నా, లేకపోతే ఏదైనా డబుల్ బెడ్రూమ్ ప్రభుత్వం